నమస్కారం సిటీ ఆఫ్టర్నూన్ బులెటిన్ కు స్వాగతం. ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ చరిత్ర సృష్టించారు. దేశంలో అత్యధిక రోజులు ప్రధానమంత్రిగా పనిచేసి జవహర్లాల్ నెహ్రూను బీట్ చేశారు. ఈ మేరకు దేశంలో సుభిక్షమైన పరిపాలన సాగాలని ఆకాంక్షిస్తూ గుంటూరులో ప్రత్యేక కార్యక్రమాలు జరిగాయి. కొత్తపేటలోని ఆంజనేయ స్వామి దేవాలయంలో బీజేపీ నేతలు విశేష పూజలు జరిపారు. అదేవిధంగా పర్యావరణ పరిరక్షణ కోరుతూ మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు శనక్కాయల రాధామాధవి, జూపూడి రంగరాజు, చెరుకూరి తిరుపతిరావు, నాగమల్లీశ్వరి తదితరులు పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన జీవితాన్ని దేశానికి అంకితం చేశారని చెప్పారు. 12 సంవత్సరాల పాటు సమర్థవంతమైన పరిపాలన అందించి దేశాన్ని అభివృద్ది పదంలో నడిపిస్తున్నారని చెప్పారు. నరేంద్ర మోడీ నాయకత్వం మరికొన్ని ఏళ్ల పాటు కొనసాగాలని ఆకాంక్షించారు. బీజేపీ పరిపాలనతోనే అన్ని వర్గాల సంక్షేమం, అభివృద్ది సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. ఇలాంటి ఇంత పెద్ద పాపులేషన్ ఉన్న కంట్రీని ఆయన ఒక డెడికేషన్తో, ఒక కమిట్మెంట్తో, ఎంతో నిస్వార్థంగా ఆయన మనందరికీ తెలుసు. మన రామాయణంలో మనం చూసాం హనుమంతుడు ఎలా అయితే రాముడికి సేవ చేశాడో, ఆయన గుండెల్లో ఎప్పుడు కూడా రాముడిని, సీతని నిలబెట్టుకున్నాడో, అలాగే మన నరేంద్ర మోదీ గారు కూడా ఆయన గుండెల్లో భారతదేశాన్ని, భారతీయ అందరినీ గుండెల్లో పెట్టుకుని ఆయన ఒక మనిషి కాదు, ఒక చోట కాదు, ఒక ఏజ్ కాదు, అందరినీ కూడా ఆయన గుర్తుపెట్టుకుని ఎలాంటి అవకాశాలు, ఎలాంటి అవసరాలు వాళ్ళకు ఉన్నాయో మనం అన్ని సంక్షేమ పథకాలు చూస్తున్నాం. అది ద్రోణ్ దీదీయే కానివ్వండి, స్వచ్ఛ భారత్లో అబౌట్ 4.3 crores బెనిఫిషియరీస్ని చూడండి, లేకపోతే మేక్ ఇన్ ఇండియా, ఇలాంటి ఎన్నో పథకాల గురించి చెప్పుకుంటూ వెళ్తే రోజంతా కూడా సరిపోదు. శంకర్ విలాస్ బ్రిడ్జ్ లేకపోవడంతో నగరంలో విపరీతమైన ట్రాఫిక్ కష్టాలను ఎదుర్కొంటున్నామని, త్వరగా బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి చేయాలని నగరవాసులు కోరుతున్నారు. పెరుగుతున్న జనాభాను దృష్టిలో పెట్టుకుని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ 4 లైన్ల శంకర్ విలాస్ ఆర్ఓబీ నిర్మాణం చేపట్టారు. అయితే నగరవాసులు పడుతున్న ట్రాఫిక్ కష్టాలను గమనించిన మంత్రి పెమ్మసాని 2027 జులై కల్లా బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయాలని ఆదేశించారు. కానీ ఆశించిన స్థాయిలో నిర్మాణం పనులు జరగడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నగరానికి నడిబొడ్డున ఉన్న శంకర్ విలాస్ బ్రిడ్జి మీదుగా ప్రతిరోజు వందల సంఖ్యలో వాహనాలు తిరుగుతూ ఉంటాయి. అలాంటిది బ్రిడ్జి లేకపోవడం వల్ల డొంక రోడ్లోని 3 వంతెనలు, కంకరకుంట ఆర్యూపీ ద్వారా వాహనదారులు ప్రయాణం చేయాల్సి ఉంది. దీంతో ఉదయం, సాయంత్రం వేళల్లో ట్రాఫిక్ జామ్ అయి ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. అందుకే త్వరగా శంకర్ విలాస్ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి చేయాలని స్థానికులు కోరుతున్నారు. ఇబ్బంది లేకుండా ఉండేది. కానీ ఈరోజు శంకర్ విలాస్ బ్రిడ్జి నిర్మాణం దశలో చాలా ఆలస్యం అవుతుంది. దీనివల్ల ట్రాఫిక్ మొత్తం డైవర్ట్ చేసి వెళ్ళటం వల్ల నగరంలో ఎక్కడికక్కడ ట్రాఫిక్ ఇబ్బందులు వాహనదారులు ఎదుర్కొంటున్నారు. చాలా తొందరగా అవుతుందని చెప్పి ఆ రోజు ఎంపీ గారు చెప్పడం జరిగింది. కానీ పనులు చూస్తే నడక నడుస్తున్నాయి. కాబట్టి గుంటూరు ప్రజలంతా కోరుకుంటుంది వెంటనే శంకర్ విలాస్ బ్రిడ్జి నిర్మాణాన్ని వేగవంతం చేసి ప్రజల కష్టాలు తీర్చాలని చెప్పి కోరుకుంటున్నారు. కానీ ప్రజలందరూ కోరుకుంటుంది ఏంటంటే త్వరితగతిన పూర్తి అవ్వాలని కోరుకుంటున్నారు. ఈ బ్రిడ్జి పూర్తయితే గుంటూరు 1, గుంటూరు 2, వెస్ట్ గుంటూరు ఆర్ ఈస్ట్ గుంటూరు ఏదైనా కానీ బాగా పెరిగిపోయినాయి. నగరం బాగా విశాలమైంది, పెరిగిపోయింది, ప్రజలు పెరిగారు, వాహనాలు పెరిగాయి, వీళ్ళందరికీ సౌకర్యం పెరుగుతుంది. అలాగే అమరావతి వైపు వెళ్ళాలన్నా కానీ, రాజధాని అమరావతి ప్రాంతంకి వెళ్ళాలన్నా కానీ, అటువైపు వాళ్ళు ఇటు రావాలన్నా కానీ అందరికీ అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం ఎంత త్వరగా చర్యలు తీసుకొని ఎంత తొందరగా పూర్తి చేయగలిగితే ఈ ప్రాజెక్ట్ని ప్రజలకు అంత మేలు జరుగుతుంది. తెనాలిలోని తూర్పు కాలువ కట్ట రోడ్డును మంత్రి నాదెండ్ల మనోహర్ ఆకస్మికంగా పరిశీలించారు. 2 రోజుల క్రితం కాలువలో పూడికితీత పనులు చేపట్టిన సందర్భంగా ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని వ్యర్థాలను తొలగించాలని ఆదేశించినప్పటికీ అవి అలాగే ఉండటాన్ని గమనించి మున్సిపల్ అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యర్థాలు పూర్తిగా తొలగించే వరకు తాను అక్కడి నుంచి కదిలేదే లేదంటూ రోడ్డు పక్కనే బైఠాయించారు. చెత్త తొలగింపునకు టెండర్ పిలుస్తామని అధికారులు చెప్పగా జేసీబీలు, ట్రాక్టర్లతో చేయాల్సిన చిన్న పనులకు కూడా టెండర్లు అవసరమా అని ప్రశ్నించారు. పని చేయడం ఇష్టం లేకపోతే సెలవు పెట్టి వెళ్లిపోవాలని అధికారులను హెచ్చరించారు. అధికారులు సమావేశంలో ఉన్నారని చెప్పడంతో వారందరినీ ఘటనా స్థలానికి రప్పించాలని ఆదేశించారు. గత ప్రభుత్వం అధికారులను అసమర్థులుగా మార్చిందని, అదే తీరు ఇప్పటికీ కొనసాగుతుందని అసంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం వ్యర్థాల తొలగింపు పనులను స్వయంగా పర్యవేక్షించారు. నీకు ఒక బాధ్యత ఉంది, ఏం చేశారు మీరు?
48 గంటల తర్వాత మళ్ళీ నేను వస్తే సేమ్ అదే పరిస్థితి. పట్టించుకోరు అసలు. అవన్నీ ఎందుకు లిఫ్ట్ చేయలేదు? అది టెండర్ బిల్ ఇస్తాను, ఇంజనీరింగ్ సెక్షన్ వాళ్ళు టెండర్ బిల్. దేని టెండర్ బిల్ ఇస్తారు? లిఫ్ట్ చేయండి టెండర్ బిల్ ఇస్తారా? మాట్లాడాను సార్. ఎవరు చెప్పేది టెండర్ బిల్ వాళ్ళని దాన్ని లిఫ్ట్ చేయడానికి? మన ఓన్ రిసోర్సెస్ తోటి మన ట్రాక్టర్లు మన జేసీబీతో మనం లిఫ్ట్ చేస్తుందంట. దాని టెండర్ ఏంటి దానికి? ఇంజనీరింగ్ సెక్షన్ వాళ్ళు లిఫ్ట్ చేస్తారు. ఎట్లా? ఎక్కడైనా విన్నామా ఇది? మన ట్రాక్టర్ మన జేసీబీ మనం లిఫ్ట్ చేస్తుంది, దానికి టెండర్ ఏంటి? చేపిస్తారు వాళ్ళు మధ్యాహ్నం కాదు, ఇప్పుడు కావాలి నాకు. ఇక్కడే కూర్చుంటాను. ఇక్కడే కూర్చుంటాను. ఇప్పుడు వస్తే మళ్ళీ ఇంకో 4 రోజుల దాకా 2 నెలల దాకా వస్తాడే అనుకోని అంత తేలిక అయిపోయింది వాళ్ళకి. గవర్నమెంట్ అన్న లేదు అసలు. 5 సంవత్సరాలు మిమ్మల్ని ఇట్లా చేసేసింది. ఆ గవర్నమెంట్లో నేర్చుకుంది ఏంటి అంటే మీరు ఇది అలవాటు అయిపోయింది మీకు, మంచిగా కూర్చుని పడుకోవడం. బాలాజీ నగర్ 5వ లైన్ ఎక్స్టెన్షన్ చివరిలో హైటెన్షన్ వైర్ల కోసం స్తంభాలు ఏర్పాటు చేయడాన్ని స్థానికులు వ్యతిరేకిస్తున్నారు. 20 అడుగుల రోడ్లో ఇప్పటికే రోడ్డుకు ఒకవైపు హైటెన్షన్ కరెంటు వైర్లు ఉన్నాయని, రోడ్డుకు మరోవైపు కూడా ఇలాగే ఏర్పాటు చేస్తే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. హైటెన్షన్ వైర్ల కారణంగా ఏమైనా ప్రమాదాలు జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని నిలదీస్తున్నారు. తమ లైన్ కు వెనుక భాగంలో రియల్ ఎస్టేట్ వెంచర్లలో ఫ్లాట్లు అమ్ముడు పోకపోవడంతో విద్యుత్ శాఖ అధికారులతో కుమ్మక్కై తమ లైన్లకు వైర్లు మార్చే కుట్రలు చేస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఉంటే మా వెనక ఉన్న అతను వాళ్ళ ప్లాట్లు అమ్మడం పోవట్లేదని చెప్పని ఆ హైటెన్షన్ వైర్లు ఇటు ముందు మాకు ఇబ్బంది కలిగేటట్లు మాకు పోల్స్ అన్ని తీసుకొచ్చి రెడీ చేశారు. కాబట్టి మాకు అలాంటి ఇబ్బంది లేకుండా పోలీసుని వేయకుండా ఏంటి పై వాళ్ళు మామూలు తీసుకొని మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. అదేమంటే వాళ్ళు దౌర్జన్యం చేస్తున్నారు. కాబట్టి ఆ పోలీసులు మాకు లేకుండా అతను ఉన్న చోట వేరే చోట మున్సిపల్ రోడ్లు ఉంటే వేయించుకోమనండి. ఈ ఆల్రెడీ బిల్లులు కట్టుకున్నారు. రేపు ఈ హైటెన్షన్ వైర్లు వర్షాలు పడ్డా కానీ చాలా సౌండ్లు, నైట్ పూట సౌండ్లు వస్తాయి. దానికి ఇబ్బంది కాకుండా మాకు చేయగానే మేము మాట్లాడుతున్నామండి. అది 5వ లైన్ చివర ఈ యొక్క ప్లేసులు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్లేసుల్లో ఆల్రెడీ మునుముందుగా ఉన్న ఉత్తరం వైపు పోల్స్ వేసి ఉన్నాయి. ప్లేసులు వెనకమాల హైటెన్షన్ వైర్లు ఉన్నాయి. ఆ హైటెన్షన్ వైర్లు తీసుకొచ్చి 20 అడుగుల రోడ్లో ఒకే పోల్ వైపు ఉన్నవి వెస్ట్ వైపు కూడా మళ్ళీ వేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇప్పుడు 2వ స్టేర్ 3వ స్టేర్ వేసుకొని ఆల్రెడీ ఉన్న వాళ్ళు ఉన్నారు ఇక్కడ. వాళ్ళకి ఆ హైటెన్షన్ వైర్లు వేయటం వల్ల పైన ఇంట్లో బట్టలు ఆరేసుకోవడానికి కానీ ఇంట్లో పిల్లలు ఏదైనా ఆడుకుంటున్నా కూడా ఆ హైటెన్షన్ల వల్ల షాకులు కొట్టే ప్రమాదం ఉందని చెప్పేసి ఇక్కడ వేసే హైటెన్షన్ స్తంభాలని వేయకూడదని కోరుకుంటున్నాను. ఆల్రెడీ ఆ ప్లాట్లో ఉన్నటువంటి హైటెన్షన్ వైర్లు వాళ్ళ ప్లాట్లో నుంచి తొలగించుకోవడానికి మా వైపు వేస్తూ మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. అలా వేయటం వల్ల ఉత్తర మాకు చాలా ఇబ్బంది. కనుక వీటిని వేయకుండా ఆపాల్సిందిగా వాళ్ళు ఏదైనా కావాలనుకుంటే కనుక వేరే మార్గం చూసుకోమని చెప్పండి. అది ఎందుకంటే ఆల్రెడీ హైటెన్షన్ వైర్లు ఇప్పటికే ఉన్నాయి. ఇప్పుడు ఒక లైన్లో ఉన్నాయి, ఇంకా 2వ లైన్లో కూడా వీటిని ఇంకో హైటెన్షన్ వైర్లు ఏర్పాటు చేశారంటే అవి మాకు ఇల్లు కట్టుకోవడానికి చాలా ఇబ్బంది. ఒకటి కాదు, ఇంకొక ఫ్లోర్ వేసుకోవాలంటే ఎంత ఇబ్బందో మీరు ఆలోచించండి. ఇంకో ఎదురుగా కూడా స్తంభాలు వేస్తున్నారు. పిల్లలు ఆడుకోవడానికి కానీ పని చేసుకోవడానికి కానీ చాలా ఇబ్బందిగా ఉంది. వర్షాలు పడే టైంలో ఇప్పుడున్న వైర్లతోనే ఇబ్బందిగా ఉంది. మళ్ళీ ఇంకో వైర్లు వేస్తే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఆల్రెడీ ఇది 20 అడుగుల రోడ్డు. 20 అడుగుల రోడ్లో 2 వైపులా లైన్లు వేయటం అనేది ఎంతవరకు కరెక్టో ఒకసారి ఆలోచించుకొని వైర్లు ఆ ప్రయత్నాన్ని ఆపేస్తే బాగుండిద్ది. మేమైతే ఇక్కడ వేయనీయకుండా ఉండటానికే ప్రయత్నిస్తాము. వేయటానికి కంపల్సరీ అయితే అబ్జెక్షన్ పెడతాము. ఆల్రెడీ మేము స్తంభాలు లేవని చెప్పి స్థలాలు కొనుక్కొని ఇల్లులు కట్టుకున్నాం. ఇప్పుడు ఇల్లు అన్నీ కట్టుకున్న తర్వాత మళ్ళీ మీరు వచ్చి స్తంభాలు వేస్తాము అంటే అది కరెక్ట్ కాదు కదా. ఒకసారి ఆలోచించి. ఆల్రెడీ మేము స్థలాలు తీసుకున్నప్పుడు ఇది ఓపెన్ ప్లేసు, హైటెన్షన్ వేరు ఏం లేవు. ఇప్పుడు మేము తీసుకున్న తర్వాత తూర్పు ఫేస్లో ఒక లైన్ హైటెన్షన్ వేరు వేశారు. మళ్ళీ ఎదుట పడమర ఫేస్లో కూడా మళ్ళీ వేయడానికి చూస్తున్నారు. ఇది మా వెనక ముందు వైపు ఉన్న వాళ్ళు ఆ లైన్లో ఉన్న హైటెన్షన్ వైర్లు తొలగించి మా లైన్లో వేయడానికి చూస్తున్నారు. అది మేము దానికి వేయడానికి ఒప్పుకోవట్లేదు. దాని మీద ఏఈ గారు కూడా చర్య తీసుకోవాలి. ఆల్రెడీ ఒకటి ఉంది హైటెన్షన్ వైరు, మళ్ళీ ఒకటి వేస్తున్నారు. దాన్ని మేము ఒప్పుకోవట్లేదు. దానికి మేము ఏఈ గారికి తెలియజేస్తున్నాం. గత వైసీపీ ప్రభుత్వంలో నిరాధారణకు గురైన దివ్యాంగులకు హిజ్రాలను కూటమి ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి కస్కుతి హనుమంతరావు తెలిపారు. ఓపుల్నాయుడుపాలెంలో నివాసముంటున్న హిజ్రాలకు అవసరమైన మౌలిక వసతుల ఏర్పాటు చేయాలంటూ ఎంఆర్ఓ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా హనుమంతరావు మాట్లాడుతూ
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పశ్చిమ నియోజకవర్గం అభివృద్ధిలో దూసుకు వెళ్తుందన్నారు. దానిలో భాగంగానే అనువైన చోట దివ్యాంగులకు నివేశన స్థలాలు మంజూరు చేయాలని, హిజ్రాల నివాస ప్రాంతంలో మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని తహసీల్దార్ను కోరడం జరిగిందని ఆయన సానుకూలంగా స్పందించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో హిజ్రాల అధ్యక్షురాలు శివమ్మ, దివ్యాంగుల సంఘం నాయకులు పాల్గొన్నారు. నేను ఎవరైతే ఎంతమంది అయితే సభ్యులు ఉన్నారో వాళ్ళందరినీ విచారించి ఆ భూమికి ఎలాంటి అనుమతులు ఉంటాయి, ఏం కావాల్సి వస్తాయో చూసి త్వరగా వారికి వెరిఫికేషన్ చేసి మేము చట్టంలో ఉన్న ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఉపయోగపడే విధంగా తప్పనిసరిగా వాళ్ళకి నివేశాలు ఇస్తానని చెప్పేసి ఎంఆర్ఓ గారు హామీ ఇవ్వడం జరిగింది. ప్రత్యేకంగా గుంటూరు పట్టణంలో కొన్ని సంవత్సరాల నుంచి పాపం ఈ మన శివమ్మ గారి ఆధ్వర్యంలో అట్లానే శివప్రసాద్ ఆధ్వర్యంలో గత ప్రభుత్వంలో అనేక సార్లు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. కనీస బాధ్యతగా వ్యవహరించాల్సిన గత ప్రభుత్వంలో వ్యక్తులు కూడా వీళ్ళని చిన్నచూపు చూసి వీళ్ళని కనీస బాధ్యత వ్యవస్థల కూటమి ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో వచ్చిన తర్వాత వీళ్ళకి పెన్షన్ సౌకర్యం ఏర్పాటు చేయడం జరిగింది. అలానే రేషన్ కార్డు ఇవ్వడం జరిగింది. ఒక మహోత్తరమైన కార్యక్రమం గుంటూరు పశ్చిమ కాన్స్టిట్యున్సీలో ఉన్న ఎంఆర్ఓ కార్యాలయంలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గ స్థాయిలో వెన్నుపోటుకు 2 ఏళ్లు టౌన్ హాల్ సదస్సు నిర్వహించారు. గార్డెన్స్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయ ప్రాంగణంలో జరిగిన మీడియా సమావేశంలో శ్రీ సద్గురు కళానిలయం ఫౌండర్ సెక్రటరీ బసవరాజు జయశంకర్ మాట్లాడుతూ శ్రీ సద్గురు కళానిలయం ఏర్పాటు చేసి 25 సంవత్సరాలు పూర్తయ్యాయి అన్నారు. ఈ సందర్భంగా గార్డెన్స్లో వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో నాటకోత్సవాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. జూన్ 13వ తేదీ నుంచి 17వ తేదీ వరకు 5 రోజుల పాటు పలు నాటకాల ప్రదర్శన జరుగుతోందన్నారు. ప్రతి ఒక్కరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. కళకు అంకితమై ఒక తపస్సులాగా జయశంకర్ సంస్థను నడిపిస్తున్నారని ఆలయ చైర్మన్ మస్తానయ్య అభినందించారు. ఈ కార్యక్రమంలో కావూరి సత్యనారాయణ, కెవి దుర్గాప్రసాద్, మల్లికార్జునరావు, ఎం రవిశంకర్, ఆనంది ఈవెంట్స్ వేణు తదితరులు పాల్గొన్నారు. నాటికలు నిర్వహించేవాళ్ళు చాలామంది ఉన్నారు. అందులో ప్రముఖులుగా బసవరాజు జయశంకర్ ఈ నాటక కళకి అంకితమై తపస్సులాగా చేస్తున్నాడు. అటువంటి బసవరాజు జయశంకర్ రజతోత్సవ సద్గురు కళానిలయం 25 సంవత్సరాలు రజతోత్సవం చేసుకుంటూ ఈ 5 రోజుల కార్యక్రమం కూడా మంచి కార్యక్రమాలు, మంచి నాటికలు పెట్టి అవసరమైన చోట సన్మానాలు సత్కారాలు చేస్తూ వారి జీవితాన్ని ధన్యం చేసుకుంటున్నారు. నాటక కళకి అంకితమైనటువంటి బసవరాజు జయశంకర్ని అభినందిస్తూ 365 జరిగేటువంటి సాంస్కృతిక ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో భాగంగా శ్రీ సద్గురు కళానిలయం వారికి 5 రోజులు జూన్ 13వ తారీఖు నుండి 17వ తారీఖు వరకు 5 రోజులు 5 నాటికలు చాలా విశేషంగా రకరకాల సామాజిక, ఆధ్యాత్మిక, సాంస్కృతిక, కళా వైభవాలకు సంబంధించినటువంటి నాటికలు 5 ఉన్నాయి. మొదటి రోజు కీర్తిశేషులు ఆకెళ్ల సూర్యనారాయణ గారు రచించినటువంటి సహప్రయాణం అనేటువంటి నాటిక. రెండో రోజు సినీ నటులు అలాగే రచయిత ఆంధ్రప్రదేశ్ సృజనాత్మక సాంస్కృతిక సమితి ఏపీ నాటక అకాడమీ సౌజన్యంతో శ్రీ సద్గురు కళానిలయం ఆధ్వర్యంలో రథోత్సవాల సందర్భంగా నాటకోత్సవాలు అన్నమయ్య కళావేదికలో జరగనున్నాయి. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు, పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త అంబటి రాంబాబు అధ్యక్షతన జరిగిన సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొన్న సుధాకర్ బాబు మాట్లాడుతూ టీడీపీ 2 ఏళ్ల పాలనలో ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమవుతుందని అన్నారు. అవినీతి, అక్రమాలు, రాజకీయ దాడులతో నిండిపోయిన టీడీపీ కబంధ హస్తాల నుండి రాష్ట్రాన్ని కాపాడే ఏకైక నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక్కరేనని తెలిపారు. ఇవి ఇప్పటివరకు వార్తా విశేషాలు. మరిన్ని వార్తా వివరాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.